तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మీ అందరికీ స్వాగతం ఈ రోజు మన గురువారం క్లాస్ కు. సో ఈ రోజు నాతో పాటు 19 మంది జాయిన్ అయ్యారు. అన్నపూర్ణ మాతాజీ, గోమతి మాతాజీ, సూర్యనారాయణ ప్రభు, గంగా భవాని మాతాజీ, హారికా మాతాజీ, జయలక్ష్మి మాతాజీ, సుష్మిత మాతాజీ, మాలతి మాతాజీ, మంజు, గోవిందరెడ్డి ప్రభు, తర్వాత ఒప్పో అని ఎవరో పేరు లేదు, పద్మా మాతాజీ, రవలి మాతాజీ, పద్మావతి మాతాజీ, శివ ప్రభు, శ్రీదేవి మాతాజీ, శ్రీలత మాతాజీ, నెక్స్ట్ శ్వేత మాతాజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ జాయిన్ అయినందుకు. ఈరోజు మన భగవద్గీత రెండవ అధ్యాయం టైటిల్ మీకు అందరికీ తెలుసు, గీతాసారం. రెండవ అధ్యాయంలో 7వ శ్లోకం చెప్పుకోబోతున్నాము. లాస్ట్ క్లాస్ వరకు 6 శ్లోకాలు కంప్లీట్ చేశాము. ఈరోజు 7వ శ్లోకం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మీరు బై హార్ట్ నేర్చుకోవాలనుకుంటే కంఠస్థం నేర్చుకోవచ్చు. మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకము ఏది? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేద యుష్వః మామకా పాండవశ్చైవ కిం అకుర్వత సంజయ. ఈ శ్లోకము మనకు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలలో 108 ఇంపార్టెంట్ శ్లోకాలు ఐడెంటిఫై చేశారనమాట. సో ఆ 108 ఇంపార్టెంట్ శ్లోకాలలో ఫస్ట్ మొదటి చాప్టర్ లో ఈ ధృతరాష్ట్ర ఉవాచ మొదటి శ్లోకం, ఫస్ట్ ఒక శ్లోకం 108 లో. తర్వాత రెండవ అధ్యాయంలో 7వ శ్లోకం, ఈ శ్లోకం కూడా ఉంది ఆ 108 శ్లోకాలలో. సో మీరు కంఠస్థం నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. సో ఇందులో మనం తెలుసుకోవాల్సినది కూడా ఈ శ్లోకంలో చాలా చాలా ఉన్నది. ఓకే, నేను చెప్తాను, వినండి. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యచ్రేయః సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్టస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. ఎవరైనా చెప్తారా? మాతాజీ నేను చదువుతాను. చదవండి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యచ్రేయః సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. థ్యాంక్ యూ మాతాజీ. మీ పేరు? శ్వేత మాతాజీ. ఓ శ్వేతనా? ఇక్కడ శివశంకర్ది అన్మ్యూట్ అయ్యింటే శివశంకర్ ఏమో అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా ఇంకెవరైనా పలుకుతారా? ఇది 7వ శ్లోకం. నేను చెప్తా మాతాజీ. చెప్పండి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతాః యచ్ఛేదః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రసన్నం. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొకరు ఎవరైనా లాస్ట్?
నేను చెప్తామా? మాలతి మాత చెప్పండి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతః యచ్చేయః స్యాన్నిచిత్తం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వం ప్రసన్నం. ప్రపన్నం. ప్రపన్నం. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇప్పుడు మనము వివరంగా చూద్దాము. ట్రాన్స్లేషన్ ఏం చెప్తున్నారు? లోభం అనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చేయవలసినది. సో ఇది చెప్తున్నది ఎవరు? అర్జున ఉవాచ. సో అర్జున ఏం చెప్తున్నాడు ఇక్కడ? లోభం అనే దోషము. సో తనలో ఏమి దోషం ఉన్నది అనేది ఆయన కనుక్కున్నాడు అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ తర్వాత దోషాలు అనేవి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. సో ఆ తప్పులు చేస్తూ ఉంటారు, అది సహజం అన్నమాట. కానీ ఆ తప్పును చేసిన దాన్ని తప్పు చేశాము అని ఒప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకొని తప్పు మీద తప్పు చేయడం అది ఇంకా పెద్ద తప్పు. అలాగే మనలో ఏవో దోషాలు ఉంచుకొని కూడా ఏమీ దోషం లేనట్టు నాటకం ఆడడము, దోషాలు ఏవి లేనట్టు నటించడము, అది ఇంకా పెద్ద దోషం అవుతుంది అనమాట. ఇక్కడ అర్జున ఏం చెప్తున్నాడంటే, ఆ దోషము, లోభం అనే దోషము నాలో ఉంది. లోభి, కార్పణ్య అంటే లోభి. ఆ లోభం అనే దోషం ఉండడం వల్ల నేను ఈ ధర్మము, ఏది ధర్మము ఏది అధర్మము, ఆ ధర్మాన్ని నేను నడుచుకోవాలి అనే దాంట్లో నేను మోహం చెంది శాంతిని కోల్పోయాను. సో శాంతి అనేది లేకుండా పోయింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అర్జున ఐడెంటిఫై చేశాడు. అర్జునుడు కనుక్కున్నాడు, నాలో ప్రాబ్లం ఉంది. భగవంతుడు చెప్తున్నాడు యుద్ధం చేయాలని, కానీ నేను యుద్ధం చేయలేకపోతున్నాను. దేనివల్ల? మోహం వల్ల. అంటే ఈ తన మన అనే మోహం వల్ల. సో నాకు ఇక్కడ మరి ఇంకో మళ్ళీ కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు అర్జున? నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. ఉత్తమము అంటే నాకు ఏది మంచి నేను తెలుసుకోలేకపోతున్నాను, కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నాకు ఏది ఉత్తమమో నువ్వే చెప్పు. ఇక్కడ ఉత్తమం అనడానికి వర్డ్ ఏది తీసుకున్నారు? ఒక్క నిమిషం. శ్రేయ, సర్వహితము. సో నాకు ఏది హితము, ఏది ఉత్తమము, శ్రేయ అని అంటున్నారు అనమాట. భగవంతుడు మనకు ఉత్తమమైన స్నేహితుడు, మన శ్రేయస్సును కోరేవాడు. సో ఇక్కడ భగవంతుణ్ణి అర్జున శరణాగతి వేడుకుంటున్నాడు అనమాట. శరణాగతి వేడుకొని సరెండర్ అయిపోయి, నాకు ఏది ఉత్తమమో నువ్వే చెప్పు, ఎందుకంటే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నేను తెలుసుకోలేకపోతున్నాను ఏది ఉత్తమము, ఏది చేయాలి ఏది చేయకూడదు అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కాబట్టి నాకు ఏది ఉత్తమమో నువ్వు చెప్పు, నేనిప్పుడు నీకు శిష్యుడను. సో ఇక్కడ ఆయన ఒక శిష్యరికం తీసుకున్నాడు అనమాట కృష్ణుని దగ్గర. సో కృష్ణుణ్ణి గురువుగా స్వీకరిస్తున్నాడు. దయచేసి నాకు ఉపదేశం చేయవలసింది. సో ఇప్పుడు మనము ఎంతటి గురువు అనేది చాలా చాలా ముఖ్యమైనది మన జీవితంలో అనేది ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం భౌతిక విషయాలలో కూడా, భౌతిక విద్యలలో కూడా మనము గురువును ఆశ్రయించాల్సి వస్తుంది. మన మొదటి గురువు ఎవరని చెప్తారు? అమ్మ మన మొదటి తల్లి, మనకు మొదటి గురువు అని అంటారు. సో ఆమె నేర్పిస్తుంది ఏది ఎలా చేయాలి ఏమి అనేసి. సో మెల్లమెల్లగా మనం పెరిగే కొద్దీ ప్రతి ఒక్క సబ్జెక్టుకు, ప్రతి ఒక్క విషయానికి ఒక్కొక్క గురువును మనము తీసుకుంటాం అన్నమాట. స్విమ్మింగ్ చేయాలంటే అన్నా కూడా గురువు కావాలి, ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. డ్యాన్స్ నేర్చుకోవాలంటే డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తాము. సంగీతం నేర్చుకోవాలంటే సంగీతం విద్వాంసుల దగ్గరికి వెళ్తాము నేర్చుకోవడానికి, గురువు దగ్గరికి. సో భౌతిక విద్యలకే గురువును ఆశ్రయిస్తున్నప్పుడు మనము ఆధ్యాత్మిక విద్యకు గురువు అనేది కంపల్సరీ ఉండాలి. సో గురువు లేనిది మనము
ఆ సరి అయిన మార్గం ఏది అని మనము తెలుసుకోలేమన్నమాట. ఇప్పుడు ఈ అర్జున ఈ శ్లోకంలో శిష్యరికం తీసేసుకున్నాడు. ఎవరి దగ్గర? కృష్ణుని దగ్గర. నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను కృష్ణ. నాకు ఏది ఉత్తమమో నీవు బోధించు. నేను కార్పణ్య దోషం, ఈ లోభం అనే దోషముతో నేను ఈ మోహంతో కవర్ అయిపోయింది, మోహంతో నిండిపోయింది నా మనస్సంతా. సో దానివల్ల నాకు ఎంతో కన్ఫ్యూజన్ ఉన్నది. తర్వాత నేను శాంతిని కోల్పోతున్నాను. నాకు ఏది ఉత్తమమో చూపించు, నాకు దారి చూపించు అని అంటున్నాడు అనమాట. సో యాక్చువల్గా ఈ శ్లోకం అనేది ఎందుకు ముఖ్యమైనది అని చెప్పానంటే, ఈ శ్లోకములో అర్జునుడు శరణాగతి వేడుకున్నాడు కృష్ణునికి. తర్వాత కృష్ణుని ఒక గురువుగా స్వీకరిస్తున్నాడు. అంతవరకు వీళ్ళిద్దరి మధ్య ఏదైతే సంభాషణ జరుగుతోందో అది ఎలా ఉంది అని అంటే, ఒక బావమరుదులు, ఒక ఫ్రెండ్స్ సఖుడు కదా, ఫ్రెండ్షిప్ ఉన్నది కదా వాళ్ళిద్దరి మధ్య, అలాగే జరుగుతున్నది. సో బంధుత్వము చూపిస్తున్నాడు. బావమరుదులు ఉన్నారు. తర్వాత సఖ ఫ్రెండ్స్ కాబట్టి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు కాబట్టి అలాగే ట్రీట్ చేస్తున్నారు అనమాట ఇంతవరకు అర్జునుడు. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇప్పుడు నాకు గురువు అంటే, అక్కడితో ఈ శ్లోకం వరకు ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, అది క్యాజువల్ గా జరిగిందనమాట. చాలా సాదా సీదాగా జరిగింది. నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, నువ్వు చేస్తున్నది తప్పు, అదంతా సాదా సీదాగా జరిగిందనమాట. కానీ ఎప్పుడైతే గురువు స్థానము శిష్య స్థానం తీసుకున్నాడో అర్జునుడు, అప్పుడు గురువుకు శిష్యునికి మధ్య ఎప్పుడు సంభాషణ ఎలా ఉంటుందంటే, చాలా స్ట్రాంగ్ గా, ఏమంటారు, చాలా రిజర్వ్డ్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే గంభీరమైన వాతావరణం అనేది ఏర్పడిపోతుంది. ఓ గురువు దగ్గర టీచరు స్టూడెంట్ గంభీరమైన వాతావరణంలో సంభాషణ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ స్టేజ్కి వచ్చేసారు ఇక్కడ. ఈ శ్లోకము చెప్పకనుంటే అర్జున, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, ఇప్పుడు నీకు నేను శరణాగతి వేడుకుంటున్నాను, నాకు ఏది మంచో నువ్వు నాకు చెప్పాలి, దారి చూపించాలి కృష్ణ అని ఈ శ్లోకం చెప్పకపోయి ఉండింటే అర్జున, మనకు ఈ భగవద్గీత వచ్చేదే కాదు. సో ఇది చెప్పడం వల్ల ఇంతవరకు కృష్ణ ఎక్కడ మనకు భగవద్గీత స్టార్ట్ చేయలా. ఇంకా ఈ శ్లోకం తర్వాతనే భగవద్గీత అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంతవరకు ఏమేమి చెప్తున్నాడు, లేదు ఇలా చేయాలి, ఇలా చేయాలి, యుద్ధం చెయ్యి, వదిలిపెట్టద్దు, నువ్వు క్షత్రియునివి, ఇలా చెప్తున్నాడు. ఈ శ్లోకం తర్వాత యాక్చువల్ ఫిలాసఫీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, తర్వాత ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఇదంతా మొత్తము ఈ శ్లోకం తర్వాత మనకు మొదలు పెడతారు. కర్మయోగం అంటే ఏమి, జ్ఞానయోగం అంటే ఏమి, అష్టాంగ యోగం ఏంటి, తర్వాత భక్తి యోగం ఏంటి, ఇదంతా కూడా మనకు భగవద్గీతలో తెలుస్తోంది అనమాట. సో ఈ శ్లోకము అనేది టర్నింగ్ పాయింట్ భగవద్గీతలో. సో ఇంకా భాష్యం చూద్దాము. భాష్యము: ప్రకృతి నియమానుసారము లౌకిక కర్మల పద్ధతే ఎల్లరి కలవరానికి కారణమవుతుంది. అడుగడుగున కలతలే ఉంటుంది కనుక జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి సరి అయిన మార్గదర్శనము చేసే ప్రామాణికుడైన గురువు దరి చేరడము మనిషికి మంచిది. సో అడుగున కలతలే ఉంటుంది. ఇప్పుడు భౌతిక ప్రపంచము, ఈ లౌకిక కర్మల ప్రకారము, ఈ లౌకిక కర్మలు అంటే ఈ లోకంలో చేసే మన కర్మలు, ఈ లౌకిక కర్మలు ఎప్పుడు మనకు కలవరానికి కారణమవుతాయి అన్నమాట. ప్రతి కర్మకు ప్రతిచర్య, కర్మ రియాక్షన్, ఇది జరుగుతూనే ఉంటుంది అన్నమాట. కర్మకు రిజల్ట్స్ తీసుకోవడము, కర్మకు ప్రతిచర్య ఉండడము, ఇలా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అడుగున కలతే ఉంటుంది. తర్వాత పదం యద్ విపదం, అడుగు తీసి అడుగు వేస్తే మనకు కలత ఉంటుంది, ఆపదలు ఉంటాయి.
ఇది ఈ ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణం అంతే. ఈ భౌతిక ప్రపంచము భగవంతుడికి భగవద్గీతలోనే చెప్తాడు. దుఃఖాలయం అశాశ్వతం. ఇది ఈ ప్రపంచముకు భగవంతుడు ఏం పేరు పెట్టాడంటే దుఃఖాలయం అని పేరు పెట్టాడు. దుఃఖాలయంలో మనం ఏం చేస్తున్నాము అని అంటే సుఖం కోసము ప్రాకులాడుతూ ఉన్నాము. సుఖము ఉండొచ్చు, కానీ అది టెంపరరీగా ఉంటుంది. పర్మనెంట్ సుఖం అయితే దొరకదన్నమాట మనకు ఈ భౌతిక ప్రపంచంలో. పర్మనెంట్ సుఖము, పర్మనెంట్ సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనం ఎప్పుడైతే భగవద్ధామంకు ఆయనతో పాటు ఆయన లోకంలో ఉంటామో అప్పుడే మనకు పర్మనెంట్ గా శాశ్వతమైన సుఖము, శాశ్వతమైన ఆనందము అనేది దొరుకుతుంది అన్నమాట. సో భగవంతుడు చెప్పిన ఈ దుఃఖాలయంలో సుఖం కోసము పాకులాడుతున్నాం కాబట్టి, సంతోషం కోసము పరిగెడుతున్నాము కాబట్టి అడుగు అడుగున కలతలు అనేవి ఉంటాయి. సో అలాంటి జీవితంలో మనము అడుగడుగున కలతలతో నిండిపోయిన జీవితంలో మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసము మనము ఒక గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించి ఆ గురువు కూడా మనకు నెక్స్ట్ మనకు భగవద్గీతలోనే చెప్తున్నారు, గురు పరంపరలో వస్తూ ఉన్న గురువును ఆశ్రయించాలన్నమాట. అప్పుడు ఆయన మార్గనిర్దేశనం చేస్తాడు. ఆ గురు పరంపరలో వస్తున్న గురువుని ఏమంటారంటే ప్రామాణిక గురువు అని అంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. మార్గదర్శనము చేసే ప్రామాణికుడైన గురువు దరి చేయడము మనిషికి మంచిది. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎట్లయితే మనము భౌతిక ప్రపంచంలో భౌతిక విద్యకే మనము ఏబిసిడీలు రాయాలి అని అంటే టీచర్ దగ్గరికి వెళ్తున్నాము. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే టీచర్ దగ్గరికి, వంట నేర్చుకోవాలంటే ఇంట్లో పేరెంట్స్ అమ్మని అడిగి వంట ఏం చేయాలని అమ్మని చూసి నేర్చుకుంటున్నాము. డాన్స్ చేయాలంటే డాన్స్ నేర్చుకోవడానికి ఒక టీచర్ని అప్రోచ్ అవుతున్నాము. సో ఆధ్యాత్మిక తర్వాత మన జీవిత లక్ష్యం చేరుకోవడానికి కూడా ఒక గురువు అనేది గురువు యొక్క నిర్దేశనము అనేది కావాలి కదా, మనకు మార్గదర్శనం అనేది కావాలి కదా. యాక్చువల్ గా ఇది భౌతిక ప్రపంచంలో ఏవైతే నార్మల్ గా జరుగుతుంటాయో అవి జరుగుతూ పోతాయి. దానికేం మనము కొన్ని విషయాలు ఎట్లంటే ఇప్పుడు చూడండి, మనం చాలా సార్లు వినే ఉంటాము, బేబీ శిశువు జన్మించిన తర్వాత శిశువుకు ఎవరు నేర్పించారు అమ్మ దగ్గర పాలు తాగాలి అనేసి. సో ఆటోమేటిక్ గా పాలు ఎలా తాగాలి అనేది శిశువులకు వచ్చేస్తుంది. సో ఏదైతే మనము జీవించాలో భౌతిక ప్రపంచంలో ఏదైతే ప్రాణిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఏదైతే చేస్తారో ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, ఆహార, భయ, నిద్ర, మైథులు, ఇది మనమేమి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటిలో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ మనము దేనికి ట్రైనింగ్ కావాలి మనకు అని అంటే, నిజమైన ట్రైనింగ్ దేనికి కావాలి అని అంటే మన జీవిత లక్ష్యమును చేరుకోవడానికి మనకు ట్రైనింగ్ కావాలి. మనము మన యొక్క మానవ జన్మ యొక్క గమ్యము చేరడానికి మనకు ట్రైనింగ్ కావాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం కోరకుండానే కలిగే జీవిత కలతల నుండి ముక్తిని పొందడానికి ప్రామాణిక గురువు దరి చేరమని సకల వేద శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. చూడండి, సకల వేద శాస్త్రాలలో ఏం చెప్తున్నారు, గురువు అనేవాడిని మనము స్వీకరించాలి. సో గురువు అనేవారు చాలా చాలా ముఖ్యమైన స్థానం ఉన్నది మన జీవితంలో అని చెప్పడానికే ఈవెన్ మన భగవంతుడు కృష్ణ అవతారంలో వచ్చినప్పుడు కూడా గురువుని స్వీకరించాడు, రామ అవతారంలో వచ్చినప్పుడు గురువుని స్వీకరించారు. ప్రతి ఒక్కరు కూడా గురువుని స్వీకరించి మనకు ఒక మార్గ నిర్దేశనం చేస్తున్నారు, మార్గదర్శిగా నిలబడ్డారు. సో వాళ్ళు భగవంతులు అవతారం ఎత్తి వచ్చారు, అయినా కూడా గురువును నీవు స్వీకరించాలి, భగవంతుడైనప్పటికీ కూడా గురువు అనేవాడు ఉండాలి అని మనకు ఒక ఆదర్శంగా నిలవడానికి మనకు చూపిస్తున్నారన్నమాట. జీవిత కలతలు ఎవ్వడు రగిలించకుండానే ఏదో విధంగా రగులుకొనే దావానలం లాంటివి. ఇప్పుడు చూడండి, అడవిలో
మనం చూస్తూ ఉంటాము. దావానలం అంటే అడవిల్లో రాజుకొని వచ్చే ఈ ఎండాకాలంలో చెట్టు కొమ్మ ఒక కొమ్మ రాపిడికి ఫైర్ అగ్ని వచ్చేస్తుంది అన్నమాట. సో అది ఎవరు వెళ్ళి మనమేం పెట్రోల్ వేసి అగ్గి పుల్ల గీసి వేయట్లేదు దాన్ని. అదంతకదే వచ్చేస్తున్నాయి. అలాగే ఇక్కడ జీవిత కలతలు అనేవి మనం వద్దనుకున్నా వస్తూ ఉంటాయి. జీవిత కలతలు అని అంటున్నాయి. దావాలం లాంటివి. అదే విధంగా ప్రపంచ పరిస్థితి ఎటువంటిదంటే మనము ఆ చికాకును కోరకపోయినా జీవిత కలతలు అప్రయత్నంగా కలుగుతూనే ఉంటాయి. సో మనకు వద్దు అన్నా కూడా కలతలు వస్తూనే ఉంటాయి. మనకు ముసలితనం వద్దు అని అనుకుంటాము. సో ఆపడానికి కుదురుతుందా? లేదు. ముసలితనం అనేది వస్తూనే ఉంది. మేబీ మనకు ఆ ముసలితనంను కొంచెం కవరప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయేమో గాని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఏదో రంగు వేసుకుంటా ఇవి వేసుకొని రంగు వేసుకుంటాము. ఆ తర్వాత మొహం పైన ముడతలు పడుతున్నాయి. దానికి ఏవో ఆయింట్మెంట్లు అవి ట్రీట్మెంట్లు అవి ఇవి తీసుకొని టైటన్ చేసుకుంటున్నాము. పండ్లు ఊడిపోతున్నాయి. దానికి ఆర్టిఫిషియల్ పండ్లేవో పెట్టించుకుంటున్నాము. కానీ ముసలితనము ఆ ఏజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది కదా! మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దానికేవో ఆర్టిఫిషియల్ ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసేసుకుంటున్నారు. నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేసి. సో ఏవో టెంపరరీగా మనము ప్యాచప్‌లు చేసుకుంటున్నాం అంతే. కానీ పెరుగుతున్న మన వయసును ఆపలేము. ఎప్పుడైతే మృత్యువు వస్తుందో ఆ మృత్యువును కూడా ఆపలేము. అవి మనకు వద్దు అన్నా కూడా వచ్చేవి ఇవన్నమాట. ఆ తర్వాత మనము ఒక క్లాస్‌లో చెప్పుకున్నాము. మనకు 3 రకాలైన భౌతిక ప్రపంచంలో ఆహ్, ఆధ్యాత్మిక క్లేశాలు 3 రకాల క్లేశాలున్నాయి. ఆధ్యాత్మిక క్లేశము, ఆది భౌతిక క్లేశము, ఆది దైవిక క్లేశము అని చెప్పుకున్నాము. అంటే ఆధ్యాత్మిక క్లేశాలు అంటే డిఫికల్టీస్ అని చెప్పొచ్చనమాట. డిఫికల్టీస్ కలతలు. ఆధ్యాత్మిక క్లేశం అంటే ఏంటంటే మన దేహము నుంచి మన మనస్సు నుంచి వచ్చే సమస్యలను ఆధ్యాత్మిక కలతలు, ఆధ్యాత్మిక క్లేశాలు అని అంటారు. మన దేహం నుంచి మనకేదో రోగం ఉంది, బ్యాక్ పెయిన్ ఉన్నది, తర్వాత డస్ట్ వస్తే అలర్జీ వచ్చేస్తుంది, మైగ్రేన్ నొప్పులు, ఇవి నా దేహం నుంచి. తర్వాత నా మనస్సు నుంచి ఏదో మనసు కలతగా ఉండడము, ఆ మనసు కలతగా ఉండడం వల్ల అదేంటి బీపీ ఎక్కువైపోయి ఇంకొకరి మీద షౌట్ చేయడము, ఇంకొకరి మీద అరవడము. సో మన దేహం నుంచి మన మనస్సు నుంచి వచ్చే కలతల్ని ఆధ్యాత్మిక క్లేశాలు అని అంటారు. నెక్స్ట్ ఆది భౌతిక క్లేశాలు అని అంటే ఇతర ప్రాణుల నుంచి మన చుట్టుపక్కల మన ఈ ఇతర ప్రాణులు లైక్ నెయిబర్స్ నుంచి, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి వచ్చే కలతలు, తర్వాత కుక్క నక్క పిల్లి వాళ్ళ నుంచి వచ్చే బాధలు, ఎలా మనం రోడ్డు పైన వెళ్తూ ఉన్నాను, నా పని నేను చేసుకొని వెళ్తూ ఉన్నాను. కుక్క ఉంది. ఆ కుక్కని నేను ఏమీ అనలేదు. దాని కుక్కని వైపు నేను తిరిగి కూడా చూడలేదు. కానీ కుక్క సడన్‌గా వచ్చి నన్ను కరిచేసింది. సో మనము అంటే అది ఆది భౌతిక. ఆ కుక్క నుంచి నాకు ప్రాబ్లమ్ వచ్చింది. కుక్క నుంచి నాకు బాధ వచ్చింది. తర్వాత పక్కింటోళ్ళతో మనము కల్లాపు చల్లినప్పుడు మన ఇంటి ముందర నీళ్లు వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళాయనేసి గొడవ. ఇవన్నీ ఫేస్ చేస్తున్నామా లేదా? లేడీస్ చెప్పచ్చు. అవునా? అవును మాతాజీ. తర్వాత మనము ఇంటి పైన పెయింట్ వేసుకుంటే వాళ్ళ ఇంటి పైన కొంచెం చుక్కలు పడినాయని గొడవ. మాతాజీ ఇవన్నీ ఫేస్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఆది భౌతిక కలతలు, ఆది భౌతిక క్లేశాలు. నెక్స్ట్ ఆది దైవిక క్లేశం అంటే ఏంటంటే భగవంతుడి నుంచి
ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటాం కదా, భూకంపాలు, సునామీలు, ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా కుంభవృష్టి, వర్షాలు పడడము, ఆ, ఆ, ఎక్- ఆ, విపరీతమైన వర్షాలు ఉండడము, ఆ, ఒక్కొక్కసారి వర్షాలు లేకుండా కరువు రావడము, ఇవన్నీ కూడా భగవంతుడు ఆ, ఆది దైవిక క్లేశాలు. ఇలాంటివి 3 రకాలైన క్లేశాలు ఉన్నాయన్నమాట. తర్వాత జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అది మామూలే, అన్ని కవర్ అయిపోతాయి దాంట్లో. జన్మించడము, మృత్యువు, జర అంటే ముసలితనము, వ్యాధి అని అంటే వ్యాధి ఉండడం. ఇన్నిటితో నిండి ఉంది ఆ మన యొక్క జన్మ. మనము తీసుకుంటున్న ఈ భౌతిక ప్రపంచంలో, మనము పెరుగుతున్న వాతావరణంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి. వీటిని అన్నిటినీ వదిలించుకొని నేను వెళ్ళాలి, నేను సంతోషంగా ఉండాలి, ఆ సంతోషం కోసమే నేను పాకులాడుతున్నాను అని అంటే మనము ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు మనకు చెప్తాడు ఏం చేయాలి, ఎలా భగవంతుణ్ణి మనము ఎలా ఆ, చేరుకోవచ్చు, భగవంతుని ఎలా చేరుకోవచ్చు అని మనకు ఆ గురువు మనకు ఒక నిర్దేశన చేయిస్తాడు, మార్గదర్శనం ఇస్తాడనమాట. సో అలా ఈ జీవిత కలతలు అనేవి ఎట్లాగైతే అడవిలో ఈ దావానలము కారణం లేకుండానే ఎలాగైతే అగ్గి రాచుకొని విపరీతంగా ఆ జ్వాలలు పెరుగుతూ పోతాయో, మొత్తము అడవి మొత్తం మాడి మసైపోయేలాగా అయిపోతుంది ఒక్కొక్కసారి. సో దానికి స్టాప్ చేయాలంటే ఏంటి, మనము ఈ ఫైర్ ఎక్స్టింగ్విష్ ఇవి ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు తీసుకుపోయి ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అవి ఎన్ని పోసినా మనకు అవి ఆరవు ఆ అడవుల్లో. అది ఎలా ఆరుతుందనంటే భగవంతుడు కరుణించి పెద్ద వర్షం కురిపిస్తే కానీ అవి ఆగిపోవన్నమాట. అంటే భగవంతుని హస్తము మనకు కావాలి, భగవంతుడిని మనము శరణాగతి వేడుకోవాలి అని చెప్తున్నారనమాట. అగ్ని ప్రమాదాన్ని ఎవరు కోరుకోరు, అయినా అది సంభవించి మనం కలతకు గురవుతాము. అందుకే జీవిత కలతలను పరిష్కరించడానికి, పరిష్కార విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి పరంపరలో ఉన్నట్టి గురువును తప్పక ఆశ్రయించాలని వేద జ్ఞానము ఉపదేశిస్తున్నది. ప్రామాణిక గురువు ఉన్నట్టి వ్యక్తికి అన్నీ తెలుస్తాయి. అందుకే మనిషి లౌకిక కలతలలో ఉండి పోక గురువు చెంతకు చేరాలి. ఇదే ఈ శ్లోక సారాంశము. నెక్స్ట్, లౌకిక కలతలలో ఉన్న వ్యక్తి ఎవడు? జీవిత సమస్యలను అర్థం చేసుకోనివాడే అటువంటి వాడు. సో మనకు ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి తెలుసు, మనం వద్దు అన్నా, వద్దు కుర్రో మొర్రో అన్నా మనం ముసలి వాళ్ళం అవుతున్నాము, వ్యాధి వస్తోంది, కనుచూపు తగ్గిపోతోంది, మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఇవి వద్దంటున్నా నేను, అయినా వస్తున్నాయి. సో దాన్ని తప్పించుకోలేం మనము. సో ఆ జీవిత సమస్యలను అర్థం చేసుకోని వాడే అటువంటి వాడు. ఎవరు? ఈ లౌకిక కలతల్లో ఉన్నవాడు. అయ్యో నాకు కష్టం వస్తోంది, అయ్యో ఎందుకు నేనే బాధపడుతున్నాను. ఓకే, బాధ అనేది వస్తోంది, నీకు కష్టాలు అనేవి వస్తున్నాయి, అది తెలుసుకో. నువ్వు ఈ కష్టాలు వద్దంటున్నా కూడా వస్తాయి, వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి అనేది నేర్చుకో. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అర్జున కనుక్కున్నాడు, తెలుసుకున్నాడు ఆయన, నేను మోహంలో ఉన్నాను, నాకు నాకు ఒక దోషం ఏంటి, లోభం అనే దోషము ఉన్నది. ఆ లోభం అనే దోషం కారణంగా నేను మోహంతో కవర్ అయిపోయింది. నా మనసంతా కూడా నేను, నా మనసులు, నా జనము, స్వజనము, దీంతో నేను కొట్టుమిట్టాడుతున్నాను అని అర్జున తెలుసుకున్నాడు, కారణం తెలుసుకున్నాడు. తన యొక్క కలతకు, తన యొక్క అశాంతికి కారణం తెలుసుకున్నాడు. అది గ్రేట్ యాక్చువల్గా. మనకు ఏదైతే కష్టాలు వస్తున్నాయి కుర్రో మొర్రో అని ఏడవడం కాదు, వస్తున్న కష్టాలను మనం ఎలా దాటాలి, ఎలా అవతలి గట్టుకు వెళ్ళాలి అనేది చూసుకోవాలన్నమాట. కలత చెందిన వ్యక్తి బృహదారణ్యకోపనిషత్తులో ఈ విధంగా వర్ణించబడ్డాడు. యోవా ఏత దక్షరం గార్గ్య విద్యిత్వా స్మాల్లోక పైత్రి స కృపణః. మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరించని వాడు,
ఆ విధంగా ఆత్మానుభవ విజ్ఞానాన్ని అర్థం చేసుకోకుండానే సునక సూకరులలాగా ఈ జగత్తును విడిచిపెట్టిపోయేవాడు కృపణుడు. కృపణ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? లోభి. లోభి అంటే మనం పిరికివాడు, పిరికివాడు కాదు, పిసినారివాడు అని అంటాం చూడండి. లోభి, పిసినారితనము. అంటే పిసినారితనం అంటే మనము ఏమనుకుంటాము? ఆ అదేంటి, పిల్లికి కూడా భిక్షమయ్యని వాడొక కృపణ, వాడొక లోభి, పిసినారి అని అనుకుంటాము. కానీ అది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరించని వాడు. సో నువ్వు మానవుని జన్మ తీసుకున్నావు. మానవుని జన్మ నీకు ఇచ్చాడు భగవంతుడు. దుర్లభం మానుష జన్మ అంటారు. మానుష జన్మ అనేది చాలా దుర్లభమైనది. అలాంటి దుర్లభమైన మనిషి జన్మ నీకు ఇచ్చాడు అని అంటే ఆ ఇచ్చిన జన్మకు ఏదో ఒక ఏమంటారు, గమ్యం అనేది ఉంటుంది, లక్ష్యం అనేది ఉంటుంది, ఒక కారణం అనేది ఉంటుంది అన్నమాట. సో అది నువ్వు తెలుసుకోకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభుపాదుల వారు? అది ఆ జీవిత సమస్యలను పరిష్కరించుకొని అవతలి గట్టుకు వెళ్ళడానికి ట్రై చేయకుండా, ఆత్మానుభవ విజ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా సునక సూకరులు అంటే ఒక కుక్క పిల్లిలాగా మనము కూడా పుట్టామా, పెరిగామా, తర్వాత బై ప్రోడక్ట్స్, పిల్లల్ని కన్నామా, చనిపోయినామా, ఇలా చేస్తే అది ఏమంటారు? ఈ జగత్తును విడిచిపెట్టిపోయేవాడే కృపణుడు. ఇలా కుక్కళ్ళు, పిల్లుళ్ళు, పందుల్లాగా మనము కూడా పెరిగి, మనము కూడా బై ప్రోడక్ట్స్ సృష్టించి రోగముతో, రొచ్చుతో చనిపోయేవాడు, దేహాన్ని వదిలేసేవాడు కృపణుడు అవుతాడు, లోభి అవుతాడు. సో దానికి కాదు మనకు మనిషి జన్మ ఇచ్చినది భగవంతుడు. కుక్కల్లాగా, పిల్లుల్లాగా పుట్టి పెరిగి చనిపోవడానికి కాదు భగవంతుడు ఇచ్చిండేది మనకు. అది చెప్తున్నారు. అది తెలుసుకున్నవాడు తెలివైన వాడు. అది తెలుసుకోలేక కొట్టుమిట్టాడేవాడు కృపణుడు, లోభి. అర్థమవుతోందా నేనేం చెప్తున్నానో? అవుతుంది మాతాజీ. సో అది అన్నమాట లోభి. అది పిసినారితనము. కృపణుడు అంటే అది. కృపణుడికి ఆపోజిట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణుడు అని చెప్తున్నారు. బ్రాహ్మణునికి తెలుసు అన్నమాట తన జీవిత గమ్యం ఏంటి. నేను పుట్టినాను, మనిషి జన్మ వచ్చింది, భగవంతునికి సేవ చేసుకోవాలి, భగవంతుని నామజపం చేసుకొని అంటే భగవంత ధ్యానంలోనే జీవితాన్ని అర్పించుకొని భగవద్ధామంకు తిరిగి నేను వెళ్ళిపోవాలి, అందుకే నాకు ఈ మానవ జన్మ వచ్చింది అని ఒక బ్రాహ్మణుడు తెలుసుకోగలడు అన్నమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు విందాము. సునక సూకరాల్లాగా ఈ జగత్తును విడిచిపెట్టిపోయేవాడే కృపణుడు, లోభి. జీవునికి మానవ జన్మ అత్యంత విలువైన సంపద. జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి దానిని అతడు ఉపయోగించుకోగలుగుతాడు. చూడండి, జీవునికి మానవ జన్మ అత్యంత విలువైన సంపద. మనిషి దుర్లభం మానుష జన్మ. మానుష జన్మ అనేది మనకు యాక్చువల్ గా 84 lakhs ఆఫ్ స్పీసీస్, 84 లక్షల జీవ జాతులు ఉన్నాయి. 84 లక్షల పాపులేషన్ కాదు నేను అంటున్నది, జీవ జాతులు. అంటే లైక్ నీళ్ళల్లో జలచరాలు ఒక జాతి, ఆ జలచరాలలో కూడా డిఫరెంట్ లైక్ ఏమంటారు, హార్స్ ఫిష్ అని, గోల్డెన్ ఫిష్ అని, స్టార్ ఫిష్ అని, అది ఒక్కొక్కటి ఒక్కొక్క జాతి. నెక్స్ట్ పక్షులు చూసామనుకోండి, కాకి ఒక జాతి, కోకిల ఒక జాతి, రామచిలక ఒక జాతి. తర్వాత ఆవులు చూసామనుకోండి, ఆవు తర్వాత దాంట్లో అదేమి జంతువులు 4 legged అనిమల్స్, మేక ఒక జాతి, ఆవు ఒక జాతి, బఫెలో ఏమంటారు, బఫెలో గేదె ఒక జాతి. సో అలా 84 లక్షల జీవజాతులు ఉన్నాయన్నమాట. చెట్లు చూస్తే
చింతపండు చెట్టు ఒక జాతి, మామిడి చెట్టు ఒక జాతి, కొబ్బరి చెట్టు ఒక జాతి. అట్లా 24 లక్షల జీవజాతుల్లో ఉత్తమమైన జన్మ ఎవరిది అని అంటే మనిషిది ఉత్తమమైన జన్మ. చూడండి, ఇంకొకటి, ఆ మనిషి జన్మ దగ్గరికి రావాలంటే ఈ 84 లక్షల జీవజాతులు ఒకసారి రౌండ్ వేసి రావాలి. సో మనం అవన్నీ తిరిగేసి వచ్చినాం. సో ఇది ఎన్నోసారో కూడా తెలియదు మనకు. సో అన్ని మనము కప్పై పుట్టాము, చేపై పుట్టాము, దున్నపోతై పుట్టాము, పందై పుట్టాము, కుక్కై పుట్టాము. అవన్నీ ఒక సైకిల్ రౌండ్ వేసేసి మనిషి జన్మకు వచ్చినాం మనము. సో ఇలాంటి మనిషి జన్మలో మనము ఒక గురువును స్వీకరించి భగవద్ధామంకు వెళ్ళడానికి ట్రై చేయలేదనుకోండి, తిరిగి మళ్ళా ఈ 84 లక్షల జీవజాతుల్లోకి తోసేస్తాడు భగవంతుడు. నీకు ఎంతో విలువైన, ఎంతో సంపద, ఏమన్నారు ఇక్కడ, అత్యంత విలువైన సంపద ఇచ్చాను, ఒక మనిషి జన్మని ఇచ్చాను. నువ్వు మనిషి జన్మను ఉపయోగించుకోకుండా కుక్క, నక్క, పిల్లి, పందిలాగానే పుట్టావు, పెరిగావు, పెద్దగైనావు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ముసలితనం వచ్చింది, చనిపోయినావు. ఎక్కడా భగవంతుని కోసము నువ్వు ప్రయత్నించట్లేదు. భగవద్ధామంకు వెళ్ళాలని నువ్వు ప్రయత్నించట్లేదు. భగవంతుని సేవ చేసుకున్నాము, నామజపం చేసుకున్నామని ప్రయత్నించలేదు. అంటే మామూలు అదే కుక్క, పిల్లి, పందిలాగా జీవించావు కాబట్టి, జంతువులాగా జీవించావు కాబట్టి నువ్వు అదే మరి ఆ జాతుల్లోకే వెళ్ళిపో అని భగవంతుడు మళ్ళా పంపించేస్తాడంట. ఇది నేను చెప్తున్నది కాదు, శాస్త్రాలలో చెప్తున్నారు. మనం ఇంకా ముందు ముందు శ్లోకాలు చెప్తూ భగవద్గీతలో లోపలికి వెళ్ళే కొద్దీ అది ఇంకా డీటెయిల్ గా మనకు తెలుస్తున్నది. ఓకే, తర్వాత సో ఈ జీవిత సమస్యలు జీవిత సమస్యలు వస్తున్నాయి. ఈ జీవిత సమస్యలకు నేను పరిష్కారం చూడాలి, పరిష్కారం చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి అని ఆలోచించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే ఒక మానవునికి ఉంది. మిగతా ఏ జంతువులకు కూడా ఆ ఆలోచన శక్తి రాదన్నమాట. సో వాటి యొక్క కర్మానుసారము అదేంటి ఎలా అయితే వాళ్ళ దేహము, వాళ్ళ జన్మ డిజైన్ చేసి ఉంటుందో అలా జరిగిపోతుంది అంతే. ఇప్పుడు సపోజ్ ఒక కుక్కను తీసుకున్నాం అనుకోండి, కుక్క ఏం చేయాలో దాని జీవిత సంవత్సరాలు ఎంత జీవిత వ్యవధి ఎంత ఉందో ఆ జీవిత వ్యవధిలో పుడుతుంది, పెరుగుతుంది, పిల్లల్ని కంటుంది, పిల్లలకు పాలిచ్చుకుంటుంది, ఆ తర్వాత మళ్ళా దాని లైఫ్ అయిపోయినాక చనిపోతుంది, అంతే దాన్ని. నేను ఎందుకు నన్ను వీడెందుకు కొడుతున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కుక్కను మనం రాయేసి కొట్టామనుకోండి, నేను ఏమి చేయలేదు వానికి, కానీ వాడు నన్ను రాయితో కొడుతున్నాడు. తర్వాత నేను ఎందుకు ఇలా కుక్క జన్మగా పుట్టాను, నేను ఎందుకు అందరి అంటే మనిషిలాగా మాట్లాడలేకపోతున్నాను, ఇవన్నీ అంటే వాటి భాష వాటికి ఉంటుంది అనుకోండి. అంటే నేను చెప్తున్నా ఎగ్జాంపుల్. ఆ ఆలోచన అనేది ఉండదన్నమాట. ఎందుకు బాధపడుతున్నాను నేను, ఎందుకు ఇలా నేను ఈ జన్మలో పుట్టాను, ఇవి ఏవి ఆలోచించదు. కుక్కైనా, పిల్లైనా, నక్కైనా, పందైనా వాటికి ఇచ్చిన దేహంలో అవి ఉంటాయి. ఆ జీవిత వ్యవధి అయిపోయిన తర్వాత చనిపోతాయి, అంతే. కానీ ఆ ఆలోచన శక్తి, నేను ఎందుకు బాధపడుతున్నాను, తర్వాత భగవంతుడు ఎవరో కుక్కకు, పిల్లికి తెలియదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మనం ఏదైనా తప్పు చేస్తే ఆ శిక్ష అనేది వస్తుంది, రియాక్షన్ అనేది ఉంటుంది, ఇలాంటివేవి వాటికి తెలియదు. ఆ బాడీ డిజైన్ ఎలా చేశారో అలా జరుపుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట వాటికి లైఫ్ స్టైల్. మనం మాత్రమే ఆలోచించే శక్తి భగవంతుడు ఇచ్చాడు. నేను ఎవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి సంబంధం ఏంటి, నేను ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఇలా బాధపడుతున్నాను, నేను ఎందుకు ముసలితనం రాకూడదు అనుకుంటున్నా నాకు ముసలితనం వస్తోంది. ఇలాంటివన్నీ ఆలోచించగలిగిన కెపాసిటీ, ఆలోచించగలిగిన శక్తి ఎవరికి ఉంది అని అంటే ఒక మనిషికి ఉంది.
అదే విధంగా ఆ మనిషిని ఆ ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఎందుకైతే ఎలా అయితే మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో సఫర్ అవుతున్నామో, ఈ క్లేశాలలో కొట్టుమిట్టాడుతున్నామో, ఆ క్లేశాల నుంచి బయటపడడానికి నాకు ఒక మార్గం కావాలి అని ఒక గురువుని ఆశ్రయించడము, తర్వాత ఆ గురువు దగ్గర ఆ జ్ఞానాన్ని స్వీకరించడము, అర్థం చేసుకోవడము, ఆ రకంగా జీవితంలో అలవర్చుకొని భగవద్ధామంకి వెళ్ళడము, ఇవన్నీ అవకాశాలు ఎవరికి ఉన్నాయా అంటే ఒక మానవునికి మాత్రమే ఉన్నాయి, మిగతా ఏ జీవజాతికి లేవన్నమాట. సో అంతటి శక్తి, అంతటి సంపద మన మానవ జన్మ అనేది. అందుకే ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోని వాడు లోభి అవుతాడు. సో ఇంతటి మంచి అవకాశం ఇచ్చినాడు భగవంతుడు, అది ఉపయోగించుకోకపోతే వాడు లోభి. ఇంకొక వైపు బ్రాహ్మణుడు అంటే అన్ని జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోగలిగిన బుద్ధిమంతుడు వాడు బ్రాహ్మణుడు. అంతేగాని మనము ఏదేంటి పుట్టుకలో వాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణుడు కాదు. ఎవరైతే ఇది ఏంటి చెప్తున్నారు చూడండి, ఇక్కడ లోభి అంటే మనం చూసుకున్నాం ఇప్పుడు. కృపణ లోభి అంటే ఎవరు అనేది చూసాము. బ్రాహ్మణుడు అంటే అన్ని జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోగలిగిన బుద్ధిమంతుడు ఉంటాడు. యా ఏత దక్షరం గార్గి విద్యాత్మ లోకాత్ సైత్రిస బ్రాహ్మణ. సో వాడు బ్రాహ్మణుడు. సో మనం ఇన్ కేస్ ఇప్పటి నుంచి మనము ఈ రోజు నుంచి ఈ శ్లోకంలో చెప్పినట్టుగా మనము పాటించామనుకోండి, ఒక గురువును స్వీకరించి భగవద్ధామంకు ఎలా వెళ్ళాలి, నేను ఈ క్లేశాలు ఏవైతే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి తప్పించుకొని నేను భగవద్ధామంకు వెళ్ళాలి, భగవద్ధామంకు వెళ్ళి శాశ్వతమైన ఆనందంను పొందాలి అని మనము అనుకుంటామో, దానికి ప్రయత్నిస్తామో, మనము కూడా బ్రాహ్మణులు అయిపోతాము. ఏమి బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాల్సిన పని లేదు. ఎవరైతే ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు, ఆ బ్రహ్మ జిజ్ఞాస ఎవరికైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళే వాళ్ళందరూ బ్రాహ్మణులు అవుతారు. సో కుటుంబము, సంఘము, దేశము మున్నగు వాటి పట్ల అమితానురాగంతో కృపణులు అంటే లోభులు లౌకిక భావనలలోనే తమ కాలాన్ని వృధా చేస్తారు. చూడండి, సో కుటుంబము, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా సంఘము, నా దేశము, నా 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 అనుకుంటా ఆ లౌకిక భావనలోనే వృధా చేస్తారంట జీవితాన్ని. సాధారణంగా మనిషి స్పర్శ రోగము కారణంగా గృహస్థ జీవనం పట్ల అంటే భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సమస్యల పట్ల అనురక్తుడై ఉంటాడు. తాను తన కుటుంబం వారిని మృత్యువు నుండి కాపాడగలనని లేదా తన కుటుంబము, సంఘము తనను మృత్యువు నుండి రక్షించగలదని కృపణుడు భావిస్తాడు. సో ఈ అపోహలో ఉంటాము. ఏంటి చూడండి, ఇతర కుటుంబాల సభ్యుల పట్ల అనురక్తుడై ఉంటాడు, తాను తన కుటుంబము వారిని మృత్యువు నుండి కాపాడగలనని లేదా తన కుటుంబము, సంఘము తనను మృత్యువు నుండి రక్షించగలదని కృపణుడు భావిస్తాడు. ఇది కరెక్టేనా? సో ఒక లోభి, ఒక కృపణ ఏమని భావిస్తాడంటే, నన్ను ఈ సంఘము, నా ఫ్యామిలీ మెంబర్సు, నా పిల్లలు, నా భార్య నా మృత్యువు నుంచి ఆపగలరు అని అనుకుంటాడంట. కరెక్టేనా? అది కాదు మాతాజీ, కరెక్ట్ కాదు. మృత్యువు వచ్చిందంటే ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు అంటే టైం వచ్చిందంటే అంటాం కదా, మనం ఏమన్నా వాళ్ళ మృత్యువును మనమేమి ఎవరో సతీ అనసూయనా ఏమో ఉంది కదా, యమధర్మరాజుతో పోరాడి వాళ్ళ భర్త లైఫ్ ని మరి తీసుకొచ్చిందంట. సతీ సావిత్రి.
అలా అడిగే వాళ్ళు లేరు, అడిగినా ఇప్పుడు ఇచ్చేవా యమధర్మరాజు లేరు, రారు మనకు. ఉం? సో మన ఆ కృపణుడు అనేవాడు అలా అనుకుంటాడంట, నేను నా భార్య బిడ్డలను మృత్యువు నుంచి కాపాడగలను అనే ఒక ఊహలో ఉంటాడంట. తర్వాత ఇన్ టర్న్ వాళ్ళు, నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, నా సంఘము, నా ఫ్రెండ్స్ నన్ను మృత్యువు నుంచి కాపాడగలరు అనే ఒక మోహంలో, ఆ ఆ మాయలో ఉంటాడు. అందుకే ఆయన ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువగా పెట్టుకొని ఉంటాడు. నా పిల్లలు, నా భార్య, నా కుటుంబము, నా ఫ్రెండ్స్, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా ఇదేంటి ఊరు, నా స్ట్రీట్. సో ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు గుర్తొస్తాంది. ఇక్కడ సునకము, సూకరము, కుక్క, పిల్లి అనే పదం చెప్పారు కదా ప్రభుపాదుల వారు. ఎందుకు ఆ రెండు చెప్పారు అని అంటే, ఆ రెండు జంతువులకే చాలా ప్రభుపాదుల, మీరు మనం భాష్యం విన్నామంటే, భాష్యం చదివితే ఎక్కువ ప్రభుపాద కుక్క, పిల్లి ఈ రెండే ఎక్కువ మెన్షన్ చేస్తాడు. జంతువులు అనేది చాలా తక్కువగా మెన్షన్ చేస్తాడు. ఎక్కువ ఏం చెప్తాడంటే కుక్క పిల్లి అని ఉదాహరణ చెప్తా అంటాడు. ఎందుకంటే కుక్క, ఇప్పుడు చూడండి, కుక్క ఒక వీధి కుక్క. ఇప్పుడు మాది 19th R క్రాస్ భువనేశ్వరి నగర్ లో ఒక కుక్క ఉంది. సో ఆ కుక్క అనుకుంటుందంట, ఈ స్ట్రీట్ అంతా నాదే, ఈ స్ట్రీట్కు నేనే బాస్, వేరే స్ట్రీట్ నుంచి ఇంకొక కుక్క నా స్ట్రీట్ లోకి ఎంటర్ కాకూడదు. అందుకే ఇన్ కేస్ ఏదైనా కొత్త కుక్క వచ్చిందంటే వెంటనే అరవడం మొదలు పెడతాయి కుక్కలు. వేరే కుక్కలు, దూరపు కుక్కలు, వేరే వీధి కుక్కలు ఈ వీధిలోకి వచ్చాయంటే వాటి మధ్య మంచి గొడవ అంతే. సో నువ్వెందుకు నా వీధిలోకి వచ్చావు, వెళ్ళిపో అని తరిమి కొట్టేస్తాయి అన్నమాట. ఒక వీధి కుక్కలు అదే వీధిలో ఉంటాయి. అవునా కదా? అవును మాతాజీ. సో మీరందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. నాకు ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో అసలు ఏం తెలియదు నాకు. సో ఆ మెంటాలిటీతో ఉంటుంది కుక్క. తర్వాత పిల్లి అని ఎందుకు చెప్తున్నారంటే, పిల్లి అనుకుంటుందంట, అది పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే, ఇంట్లోకి వచ్చే అదే దొంగగా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ సౌండ్ రాకుండా మెల్లగా ఇంటిలోకి ఎంటర్ అవుతుంది. పాలున్న ప్లేస్లు పాలు తాగుతూ ఉంటుంది. ఆ పాలు ఎలా తాగుతుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అది కళ్ళు మూసుకొని పాలు తాగుతూ అనుకుంటుందంట, నన్ను ఎవ్వరూ చూడట్లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈ ఇంట్లో, నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఐఆమ్ ఎంజాయర్, నేనే ఎంజాయ్ చేసేవాడిని అని అనుకుంటుందంట. అది నిజమా? కాదు మాతాజీ. అందుకే ప్రభుపాదుల వారు కుక్క పిల్లి అని. మనము అలా ఉన్నాం, యాక్చువల్ గా మనం మానవులము అలా ఉన్నాం. ఐఆమ్ బాస్, అందరూ ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. భర్త భార్యను కంట్రోల్ చేయాలనుకుంటుంది, భార్య భర్తను కంట్రోల్ చేయాలనుకుంటుంది, భార్య భర్త ఇద్దరు కలిసి పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. తర్వాత ఈ భర్త ఎవరైతే ఇంట్లో కంట్రోల్ చేస్తున్నాడో ఆయన ఆఫీస్కి వెళ్తే వాళ్ళ బాస్ ఈయన్ని కంట్రోల్ చేస్తాడు. సో మొత్తానికి ఎవరు బాస్ కాదు, కానీ అనుకుంటారు నేనే బాస్, నేనే కంట్రోలర్, ఆ ఊహలో ఉన్నాము. అలా ఉండకూడదు, అది కాదు మనకు జీవిత లక్ష్యము. మనమంతా కృపణ జాతి కిందికే వస్తాం యాక్చువల్ గా, ప్రభుపాదులు చెప్తున్నది. సో నెక్స్ట్, ఇటువంటి సాంసారిక అనురక్తి నీచ జంతువుల్లో కూడా కనిపిస్తుంది. చూడండి, ఇలాంటి ఈ కృపణత్వము అనేది జంతువుల్లో కూడా ఉంటుంది. కానీ మనం జంతువులం కాదు కదా, మనుషులం కదా, మనకు ఇంతటి మంచి సంపద ఇచ్చాడు కదా, మనం కూడా జంతువుల్లాగానే ఉంటే భగవంతుడు మనకిచ్చిన ఈ జీవితంను వేస్ట్ చేసుకుంటున్నట్టే లెక్క, ఈ జన్మను వేస్ట్ చేసుకుంటున్నట్టే లెక్క. అవి కూడా తమ సంతానాన్ని రక్షించుకుంటాయి. వంశీయుల పట్ల తన అనురాగము, మృత్యువు నుండి వారిని రక్షించాలనే తన కోరికయే తన కలతలకు కారణములని తెలివి కలవాడైనందున అర్జునుడు అర్థం చేసుకోగలిగాడు. యుద్ధ ధర్మము తన కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ లోభ బలహీనత కారణంగా విధి నిర్వహణ చేయలేకపోతున్నానని అతడు తెలుసుకున్నాడు.
సో కారణం ఏంటి అనేది ఆయనకు అర్థమైందనమాట అర్జునునికి. అందుకే ఒక నిశ్చితమైన పరిష్కారాన్ని చెప్పమని అతడు పరమ గురువు అయిన శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు. సో పరం గురువు ఎవరు? శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు. శిష్యునిగా అతడు తనను శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. మిత్ర చర్చలు ఆపాలని అతడు కోరుకున్నాడు. గురు శిష్యుల చర్చలు గంభీరంగా ఉంటాయి. అర్జునుడు ఇప్పుడు ప్రామాణిక గురువు ఎదుట గంభీరంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. అందుకే భగవద్గీత విజ్ఞానానికి శ్రీకృష్ణుడు ఆది గురువయ్యాడు. గీతావగాహనకు అర్జునుడు తొలి శిష్యుడయ్యాడు. అర్జునుడు భగవద్గీతను అర్థం చేసుకున్న పద్ధతి గీతలోనే చెప్పబడింది. అది ఎలా అంటే మనకు ఈ ఫ్యూచర్ క్లాసుల్లో తెలుస్తుంది. భగవద్గీతను మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అర్జునునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలు మనం కూడా అలవర్చుకోవాలన్నమాట. అప్పుడు మనకు కూడా గీత బోధపడుతుంది. అయినా మనిషి శ్రీకృష్ణుని రూపానికి శరణు జొచ్చవలసిన అవసరం లేదని, శ్రీకృష్ణునిలో ఉన్నట్టి జన్మరహితానికి శరణాగతుడు కావాలని మూర్ఖులైన లౌకిక పండితులు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీకృష్ణుని అంతర్బాహ్యాలకు తేడా లేదు. ఈ అవగాహన లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి యత్నించేవాడు పరమ మూర్ఖుడే అవుతాడు. అంటే ఇక్కడ భగవంతుణ్ణి ఏం చెప్తున్నారంటే పరం గురువు, ఆది గురువు. సో అలా మనము కూడా భగవంతుణ్ణి ఒక ఆది గురువుగా తీసుకోవాలి. భగవంతుడు ఈ భగవద్గీతలో ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అదే ఈ యొక్క ఎలాగైతే అర్జునుడు శరణాగతి వేడుకున్నాడో కృష్ణునికి, నువ్వు చెప్పినది నేను వింటాను అని రెడీ అయ్యాడో అలాంటి లక్షణాలు మనం కూడా అలవర్చుకోవాలి. అప్పుడే మనకు ఈ గీత అనేది బోధపడుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడికి స్టాప్ చేస్తాను నేను. ఈ రోజుకు ఒక శ్లోకమే, అది ఇంపార్టెంట్ శ్లోకము. చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద శ్లోకం కాబట్టి నేను ఇది ఒక్క శ్లోకమే ఈరోజు డిస్కస్ చేద్దాము పూర్తిగానే అనుకున్నాను.